నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్మెన్ లారీ లోడ్ యూరియాను ఒక్కదారి చేశారంటూ వస్తున్న వార్తలను వ్యవసాయ శాఖ అధికారులు ఖండించారు. యూరియా సరఫరాలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు అధికారులు. యూరియాను పక్కదారి పట్టించారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, మంజూరైన యూరియా మొత్తం రైతులకే పంపిణీ చేస్తున్నామని తెలిపారు. యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూరియా సరఫరాలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని ప్రజల్ని కోరారు. ఆరోపణలు వస్తున్నాయో అటు కుక్కడం ఎన్డీసీఎంఎస్ కు ఇప్పటి వరకు ఆయనకు 69.93 మెట్రిక్ టన్స్ యూరియా రావడం జరిగింది. ఆ ఎన్డీసీఎంఎస్ కి 29వ తారీఖు నాడు ఆగస్టు 2020 నాడు 20 టన్నుల మెట్రిక్ టన్స్ మాత్రమే వచ్చింది. అది మా ఏఈఓల సమక్షంలో రైతులందరికీ మేము దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు అని చెప్పి మేము ఆ షాపుకు వెళ్ళి తనిఖీ చేసి యూరియాని రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే ఈ గన్మ్యాన్ పైరవి చేస్తేనే ఆ యూరియా పంపిణీ అక్కడికి అలాట్మెంట్ చేసినారు అనేది ఒక వార్త వస్తుంది. దీని మీద అయితే ఎవరు ఫోన్ చేసినా గన్మెన్ చేసిందని చెప్పి మాకు పై అధికారులకు చేశారని చెప్పి అంటే కానీ అది మా దగ్గర అలాంటి సమాచారం ఏం రాలేదు. మేము రెగ్యులర్ గా ఎలాంటి అలాట్మెంట్ పెడుతున్నామో అలాంటి రిక్వైర్మెంట్ మేము పై ఆఫీసర్లకు పంపుతున్నాము. వాళ్ళు కూడా ఎక్కడైతే నీడ్ బేస్ మీద వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం మార్కెట్ నుంచి వస్తుంది. మేము ఏ షాప్కి అయితే వస్తుందో అతి షాప్ మేము వెళ్ళి సమక్షంలో రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు 29వ తారీఖు వచ్చిన లారీని ఎంతమంది రైతులకు పంపిణీ చేసి ఉంటారు సుమారు? ఆ రోజు మనిషికి 2 బ్యాగుల చొప్పున ఇస్తున్నాం మేము. అయితే ఆ రోజు ఒక 120 మందికి ఇచ్చాము. ఆ 29వ తారీఖు వచ్చిన లారీ 20 టన్నులు కాబట్టి మనిషికి 4 అట్లా ఇచ్చాము. ఇట్లా అధిక రేట్లకు కూడా విక్రయించారని ఒక ఆరోపణ అంటున్నారు. దీని మీద అంటే అధిక రేట్లు అంటే అది ఎవరు మన దగ్గర అయితే ఎవరు కంప్లైంట్ ఇస్తారు. అది ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాము. వారి లైసెన్స్ కూడా మేము క్యాన్సిల్ చేస్తాము. అలాంటివి ఏమి జరగలేదు. జరిగితే మాకు కంపల్సరీ కంప్లైంట్ ఇస్తే ఆ అధిక ఆధారాలతో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద మేము చర్య తీసుకుంటాం. డిపోకు గత ఏప్రిల్ నుండి ఈ రోజు వరకు 69.93 మెట్రిక్ టన్ల యూరియా సరఫరా చేయడం జరిగింది. మేము ఇచ్చిన ఇండెంట్ ప్రకారమే 29 ఆగస్టు 2025 నాడు 20 టన్నుల యూరియా ఎన్డీసీఎంఎస్ డిపో కుక్కడానికి సరఫరా చేయడం జరిగింది. అటు యూరియాను మేము మా ఏఈఓలు మా సమక్షంలో రైతులందరికీ పంపిణీ చేయడం జరిగింది. ఇటు విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని మేము నిర్ధారించడం జరిగింది. స్థానిక ఎంఆర్ఓ గారు, మండల వ్యవసాయ అధికారి, ఏఈఓ గారు అట్టి డీలర్ షాప్ ని తనిఖీ చేసి ఎలాంటి అవకతవకలు జరగలేదని నిర్ధారించుకోవడం జరిగింది. అంటే అక్కడ కుక్కడానికి వచ్చే దాన్నే మలిచి మంగళదుబ్బ తండకు పంపిరు. మంగళదుబ్బ తండాలో యూరియాని పంచిరు అనేది ఒకటి ఉన్నది. దాని మీద మీ అభిప్రాయం? మాకు అలాంటిది ఏది జరగలేదండి. ఏదన్నా లోడ్ మార్కెట్ నుంచి అలాట్ అయినప్పుడు దాన్ని కంపల్సరీగా మేము ఈ పాస్ మెషిన్ లో ఎంట్రీ చేసుకొని రైతు వారీగా ఆధార్ ఎంట్రీ చేసి ఒక్కొక్క రైతుకు 2 నుంచి 4 బస్తాల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక దగ్గరికి వచ్చే లారీని ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరగదు. ఎందుకంటే అది ఈ పాస్ మెషిన్ లో ఎంట్రీ అనేది జరగదు.